यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమ నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 22వ సంపుటం నడుస్తున్నది. చూడండి. సావా ఏషా మహానజా ఆత్మా యో అయం విజ్ఞానమయః ప్రాణేషు యా ఏషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ శ్వేతే సర్వస్య వశీ సర్వస్యేషానః సర్వస్య అధిపతిః సా నా సాధునా కర్మణా భూయాన్నో ఏవ అసాధునా కనీయోన్ ఏషా సర్వేశ్వరా ఏషా భూతాధిపతిరేషా భూతపాలః ఏషా సేతుర్భిధరణా ఏషాం లోకానాం అసంభేదాయ తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన ఏతం ఏవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రవ్రజినో లోకమిచ్చంతః ప్రవ్రజంతి ఏతద్హాస్మా వా ఏతత్ పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే కిం ప్రజయా కరిష్యామో యేషాం నో అయం ఆత్మా అయం లోక ఇతి తేహ పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ అభ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి యా హ్యేవ పుత్రేషణా వా విత్తేషణా యా విత్తేషణా సా లోకేషణా ఉభే హ్యేతే ఏషణే ఏవ భవతః సా ఏవ నేత్యాత్మా అగృహ్యో నాహి గృహ్యతే అశీర్యో నాహి శీర్యతే అసంగో నాహి సజ్జతే అసితో న వ్యథతే న రిష్యతి ఏతము హా ఏవ ఏతే న తరత ఇత్యతః పాపమకరవం ఇత్యతః కళ్యాణకరం ఇత్యుభే వూ ఏవేష ఏతే తరతి నైనం కృతే తపతః. ఇక్కడ ఏంటంటే సత్యం అసత్యం, ఈ సత్యం అసత్యం, సత్యం అసత్యం నుంచి సత్యానికి, పాపం నుంచి పుణ్యానికి మధ్యలో వారధిగా భగవంతుడు ఉండి, సేతువుగా ఉండి మనల్ని మన దిక్కుతోచని దారి తప్పిన స్థితి నుంచి గమ్యానికి చేర్చడానికి సహకరిస్తూ ఉన్నాడు. అందుకని ఈ సేతువుగా, మధ్యవర్తిగా, ఇప్పుడు ఆ భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోవడానికి శిశువులుగా పుట్టించడం, ప్రయోజకులుగా ఎదిగించడం, మధ్యలో సేతువుగా తల్లిదండ్రులు, గురువు, సమాజం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ రకంగా భగవంతుడు తను బ్రహ్మాండంలో చేస్తున్నటువంటిది ఈ పిండంలో ఈ రకంగా రహస్యం ఏంటంటే భగవంతుడు మాధ్యమంగా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలే ఎత్తుకున్నప్పుడు దిగుతామని, దిగినప్పుడు మళ్ళీ ఎత్తుకోమని, ఈ రకంగా దించితే ఎత్తుకోమని, మరి ఎత్తుకుంటే దించమని చెప్పేసి ఎట్లయితే అంటుంటారో, ఈ యొక్క జీవాత్మ, స్వర్గంలో ఉన్నటువంటి జీవాత్మ బంధనంలోకి రావడానికి ఇష్టపడడం, బంధనంలోకి వచ్చినాక ఏ జన్మలో
ఏ శరీరంలో స్త్రీ పురుష నపుంసక ఏ శరీరంలోనూ ఎటువంటి ఈ మంచి లేదు, ఇక ఇది వదిలిపెడితేనే, ఈ సుఖ దుఃఖము వదిలిపెడితేనే, ఈ భవబంధాలను వదిలిపెడితేనే అక్కడే స్వర్గంలోనే సుఖం ఉన్నదని తలంచి మళ్ళీ స్వర్గానికి ఎగడం. వీటన్నింటికి మధ్యలో భగవంతుడు రావాలంటే, స్వర్గం నుంచి కిందికి వస్తానంటే దింపి 84 లక్షల కోట్ల జన్మలలో జన్మింపజేయడం. మరి ఇక్కడికి వెళ్ళి ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పిపోయినట్టుగా, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవే నీవు ఉండు, నేను ఉండలేను అని అన్నప్పుడు మళ్ళీ మోక్షానికి పంపింపజేయడం. ఇక్కడికి వస్తానంటే కిందికి దింపడం, అక్కడికి వెళ్తానంటే పైకి ఎక్కించడం. ఇదంతా మధ్యలో సేతువుగా, వారధిగా ఉండి పరమేశ్వరుడు జీవాత్మలకు సహకరిస్తున్నారు. తపస ఏషాం లోకానాం అసంభేదాయ. ఇప్పుడు జీవుడికి ఇక్కడున్న భేదం లేదు, అక్కడున్న భేదం లేదు, ఇంట్లో ఉన్న తేడా లేదు, మరియు నరకంలో ఉన్న తేడా లేదు. దేహంతో ఉండడమే. కాకపోతే అక్కడున్నటువంటి తాత్కాలిక పరిస్థితులతోటి ప్రభావితం అవ్వడం ఆ యొక్క జీవాత్మ యొక్క పరిస్థితి, జీవాత్మ యొక్క పరిస్థితి అనొచ్చు. లేదంటే ఆ పరిస్థితులకు తట్టుకోలేక నేను ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోతా, అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తా అనేటువంటి చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ స్థిరముగా ఉండరు. ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇస్తే కొద్దిసేపు ఆడుకొని అవి అక్కడ పడేసి మళ్ళీ ఇంకొక చాటికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఉండి ఎత్తుకోమనడం, ఎత్తుకుంటే పాలు ఇవ్వమనడం, పాలు ఇస్తే పడుకోవడానికి చూడడం, పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి చూడడం, ఎక్కడ స్థిరంగా ఉండరు అన్నట్టుగా. అదే రకంగా జీవాత్మ యొక్క రహస్యాన్ని ఈ చంటి పిల్లల రూపంలో పరమాత్మ చూపిస్తున్నాడు. చెప్పండి రజనీ అమ్మ గారు. చెయ్యి చూపిస్తున్నారు. ఆచార్జీ, ప్రతి జన్మలో జీవాత్మకు అందరూ అంటే తల్లి తండ్రి గురువు మంచి వాళ్ళు దొరుకుతారని. మంచి వాళ్ళు దొరకొద్దు అమ్మగారు, మీకు అర్థం కావట్లేదు. చీకటిని ఇష్టపడతారా, వెలుతురుని ఇష్టపడతారా? దుఃఖమును ఇష్టపడతారా, సుఖమును ఇష్టపడతారా? మంచిని ఇష్టపడతారా, చెడుని ఇష్టపడతారా? ఇది ఒకవైపు. భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే, చాణక్యుని భాషలో చెప్పాలంటే చాణక్యుడు ఏం కోరుకుంటాడు అని అంటే, అక్కడ ఒకవైపు తండ్రిని గుర్రపు డెక్కలతో నిజాన్ని, సత్యమును చెప్పినప్పుడు, అసత్యాన్ని నిలదీసినప్పుడు పరిష్కారంగా తండ్రిని గుర్రపు డెక్కలతో తొక్కించి చంపించి చెరసాలలో పెట్టి చచ్చే వరకు చెరసాలలో పెట్టి దేశద్రోహి అనే ముద్ర వేశాడు. ఈ దేశద్రోహి అని ముద్రపడ్డ తర్వాత అతని కుమారుడైనటువంటి విష్ణుగుప్తుకు ఎక్కడ పోయినా కూడా ఎవరు భిక్ష వేయకపోగా, తినడానికి తిండి లేక, ఇక తిరిగి ఎక్కడ ఏమి జరగకపోయేసరికి చివరికి అమ్మ దగ్గరికే వస్తాడు అనమాట. తన ఇంటికే ఆ అమ్మ దగ్గరికి వస్తే అమ్మని అడుగుతాడు, భవతి భిక్షాందేహి అని అంటే తల్లి అర్థం చేసుకుంటుంటది. ఊరంతా తిరిగిన తర్వాత ఎక్కడ భిక్ష దొరకలేదు కాబట్టి తల్లి దగ్గరికే బిడ్డ భిక్ష కోసం వచ్చాడు అని అంటుంటది. ఏ కుండ వెతికినా కూడా ఎందులో చారెడు గింజలు దొరకవు. అటువంటి నిస్సహాయ స్థితిలో కొడుకు ముందుకు వెళ్ళి, ఇది భగవంతుడు మనకి ఇటువంటి కష్టం ఇచ్చాడని ఈ రకంగా అన్నప్పుడు చాణక్యుడు ఏమంటాడంటే, భగవంతుడా ఎన్నైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ నాకు ఈ జన్మలోనే ఇప్పుడే నాకు ప్రసాదించమని చెప్పేసి వేడుకుంటాడు. ఎందుకు అని అంటే, కష్టంల తర్వాత వచ్చేటువంటిది సుఖమే సుఖం. ఇక భీష్మ పితామహం దగ్గరికి వెళ్ళి అతనేమంటాడు,
ఈ దక్షిణాయనంలో చనిపోతే నాకు పునర్జన్మ లభిస్తుంటుంది, ముక్తి లభించదు. అందు గురించి నేను ఉత్తరాయణం వరకు వేచి చూసి ఉత్తరాయణంలో చనిపోతానని చెప్పేసి భీష్మ పితామహుని యొక్క అభిప్రాయం. దయానంద సరస్వతి ఏమంటాడు, అటువంటిది ఏమీ లేదు. ఎవరైతే శుక్లపక్షంలో చనిపోతుంటారో వారికి శుక్లపక్షం తర్వాత వచ్చేది కృష్ణపక్షమే కృష్ణపక్షము, చీకటే చీకటి, దుఃఖమే దుఃఖము అని. ఇక ఎవరైతే దక్షిణాయనం చివర, అందుకే దయానంద సరస్వతి కార్తీక అమావాస్య రోజు చనిపోయాడు. అమావాస్య అంటే చీకటిలో, ఆ యొక్క చీకటి అమావాస్య తర్వాత వచ్చేటువంటిది శుక్లపక్షమే శుక్లపక్షము. భీష్మ పితామహునికి ఈ యొక్క ఆలోచన విధానం ఏంటంటే శుక్లపక్షం వరకు వేచి చూడడం, అది వారికి శుక్లపక్షం తర్వాత వచ్చేటువంటిది కృష్ణపక్షమే కృష్ణపక్షం అనేటువంటిది ఇక్కడ ఉంటుంటది. అందుకని ఈ జీవాత్మ ఇక్కడికి వచ్చేసే అక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళితే ఇక్కడికి రావాలని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక నౌక ఏ రకంగానైతే అలలలో మునగకుండా తేలాడుతూ యాత్రికుని గమ్యానికి ఏ రకంగానైతే చేరుస్తుంటుంటుందో ఆ నౌక వలె పరమాత్ముడు ఇక్కడికి వస్తానంటే ఇక్కడ ఈ జన్మలలో పుట్టించి ప్రతి ఒక్క జన్మలో ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి అనుభవాన్ని కలిగింపజేస్తుంటాడు. అన్ని జన్మల అనుభవ సారం ఇక్కడ ఏమీ లేదు, అక్కడే నేను సుఖంగా ఉన్నానని చెప్పి జీవాత్మ మళ్ళీ ముక్తి గురించి ప్రయత్నం చేయడం. ఆచార్య, జీవాత్మ అంటేనే చాంచల్యం అయింది. జీవాత్మ అంటే అల్పజ్ఞుడు, అల్పజ్ఞాని, ఏకదేశి, పరిమిత గుణకర్మ స్వభావాలు గలవాడు వాడు. పరమేశ్వరుడేమో అనంత గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వాడు. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి. జీవాత్మ అల్పజ్ఞుడు, ఏకదేశి, క్షణిక భావజాలం కలిగినటువంటి వాడు. ఈ క్షణంలో ఉన్నటువంటి భావజాలం ఇంకో క్షణాన ఉండదు. కారణం ఏంటంటే ఆ యొక్క జీవాత్మ యొక్క ప్రారబ్ధాన్ని ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ యొక్క ఇంద్రియాల రూపంలో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియ రూపాలలో విభక్తం చేసి ఈ ఇంద్రియాలతోటి, చిత్తము, అహంకారం, వీటన్నింటితోటి కాలక్షేపముగా మనోరంజనం చేపిస్తున్నాడు భగవంతుడు. నీ రోగం నీకే తిరగాలి అని చెప్తున్నాడు. అందు గురించి ఈ యొక్క ప్రారబ్ధము వల్ల క్షణికం అన్నట్టుగా మనకు అనిపిస్తుంది, అల్పజ్యం అన్నట్టుగా అనిపిస్తుంది. అందు గురించి ఈ మూలంలోనైతే దేవుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడు అనాది పదార్థాలు, ఇవి చావవు, పుట్టవు, ఎప్పటికీ ఉంటుంటాయి. కానీ ఈ వ్యావహారికంగా చూపించేటప్పుడు ఈ జీవాత్మ ఒకటే కర్మ చేస్తుంటది కాబట్టి ఆ కర్మకు తగినటువంటి ఫలితమే ఈ 84 లక్షల కోట్ల జన్మలలో ఉండడం, ఇక్కడికి రావడం, అక్కడికి వెళ్ళడం, ఇదంతా చేసేటువంటిది జీవాత్మ యొక్క నైజం. అంతేగాని దాని స్వభావంతో అని కాదు. ప్రకృతి సంయోగం, దాని యొక్క ప్రకృతిని ఆశ్రయించడానికి కర్మఫలం, ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి దేహం అవసరం. ఆ దేహంతో ఈ యొక్క కర్మం చేయడం జరుగుతుంది. ఆ కర్మ యొక్క ఫలితమే మళ్ళీ అనుభవించడానికి పునరపి జననం, పునరపి మరణం, జనని జఠరే శయనం అని చెప్పేసి శంకరాచార్య గారు భజగోవింద స్తోత్రంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క చావడం, పుట్టడం అనేటువంటిది జీవాత్మకే పరిమితం. పరమాత్మ మాత్రం ఆ గర్భంలోనూ ఉన్నాడు, ఈ మృత్యువులోనూ ఉన్నాడు, ఆ మోక్షంలోనూ ఉన్నాడు, ఈ బంధనంలోనూ ఉన్నాడు, ఆ ముక్తిలోనూ ఉన్నాడు, ప్రతి చోట అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ సందర్భంలో గురునానక్ గారు కాబా వెళ్ళినప్పుడు అక్కడ విడిది చేయడానికి మసీదులో అక్కడ వసతి ఏర్పాటైంది. అక్కడ ఏంటంటే విశ్రాంతి తీసుకోవడానికి కాళ్ళు వాళ్ళు నమాజు చదివే వైపు పెట్టి పడుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మౌల్వికి కోపం వచ్చేసి ఏమంటాడంటే, కాళ్ళు అటు పెట్టు అంటాడు.
ఎటు పెట్టాలంటే అటువైపు పెట్టు, ఇటువైపు మా అల్లా దేవుడు ఉన్నాడు కదా, అందు గురించి ఇటువైపు కాళ్ళు పెట్టకు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు గురునానక్ దేవ్ ఏమన్నాడంటే, ఇంతవరకు తెలుసుకున్నావు, ఒక చిన్న పని చేసి పెట్టు, ఏ వైపు దేవుడు లేడో ఆ వైపు నా కాళ్ళను తిప్పు, అటు పెట్టు అని అడిగాడు. అప్పుడు అతడు ఆలోచనలో పడ్డాడు. ఏ వైపు, ఎక్కడ దేవుడు లేడు, అర్థం కావట్లేదా? గటగట వాసి, కణకణములో అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు, అన్నింటిలో అందరిలో అంతటా ఉన్నటువంటి వ్యాపించినటువంటి వాడు. మనం భావించుకుంటున్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న పూజా గది ఎక్కడ పెట్టాలి? దేవుడి గది ఎక్కడ ఉండాలి? అంటే దేవుడి గది, పూజ గది అంటే దేవుడిని, పూజను ఆ యొక్క గదికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. మిగతా ఇల్లంతా మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నట్ట. అందరి ఆలోచన ఇప్పుడు అట్లనే అవుతుంది ఆచార్య. అదే అట్లనే అవుతున్నది కాబట్టి ఇట్లనే ఇబ్బంది పడుతున్నారు. అందుకని గురునానక్ వాస్తు శాస్త్రం కూడా చాలా అంతర్యామి అన్నప్పుడు అసలు గుడి అవసరం లేదు, దేవుడి గది అవసరం లేదు. మరి అంత కణకణంలో వ్యాపించి ఉన్నప్పుడు, అంతటా ఉన్నప్పుడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నప్పుడు అతనికి గది ఏంటి? గది గట్టి మనల్ని కుదించుకోవడం, మన భావజాలాన్ని కుదించుకోవడమే గది కట్టడం. కుదించుకోవడం అంటే మనము కించపరుచుకోవటమే, తగ్గించుకోవడం, సంకుచితం చేసుకోవడం, సీమితం, ఒక పరిమితమైన పరిధిలో మాత్రమే ఇమిడిపోవడం. మాస్టర్ అనేవారండి, ఎంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఏం ప్రయోజనం అమ్మా, 2 నిమిషాలు కూర్చొని దాంట్లో ఎవరు ఏం చేసుకోవటానికి లేదని అనేవారు అనమాట యజ్ఞం చేసేటప్పుడు. నిన్న మేము హోమానికి వెళ్ళాను ఆచార్జీ. అక్కడ అంటారు, మేము అన్ని గుళ్ళలోకి వెళ్తాము, మేము ఎవరిని విమర్శించమంటున్నారు, నేను పరమాత్మ తత్వం గురించి చెప్పాను ఆచార్జీ. చెప్తే అలాగంటున్నారు. అంటే భీమరావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనుషుని సంకుచిత భావజాలంతో దేవుణ్ణి కూడా ఒక సంచిలో పెడుతున్నారు, ఒక మతంలో పెడుతున్నారు, ఒక మతానికి అంటగడుతున్నారు. వైదికులే అంటున్నారు ఆచార్జీ, వైదికులే అంటున్నారు. అలాగని మేము అన్ని గుళ్ళలోకి వెళ్తామంటున్నారు, మళ్ళీ యజ్ఞమే పూజ అని చెప్తున్నారు. అంటే ఇటు అటు కూడా మాట్లాడుతున్నారు ఆచార్జీ. అంటే వాళ్ళు పేరుకే వైదికులు గాని వాళ్ళ అది పట్టించుకోకూడదు. ఇక వరలక్ష్మి గారు నేను చెప్పానండి, సత్యం చెప్పాను, నేను సత్యం చెప్పాను కదా అన్నాను. వదిలేండి, సాగదీయకండి, అయిపోయింది. ఈ రకంగా ఏషాం లోకానాం అసంభేదాయ, జీవుడికి ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన, ఇప్పుడు పిల్లలు మట్టిలో పడ్డా, గంజిలో పడ్డా, లేదంటే పరుపు మీద పడుకున్నా, లేదంటే అమ్మ తినేటువంటి అన్నంలో పడుకున్నా, వారికి ఏమన్నా తేడా అనిపిస్తుందా? వారిని అన్నిటినీ ఆడుకుంటుంటారు. మరణాసన్న దశలో ఉన్నప్పుడు వయోవృద్ధులు సైతం వస్త్రాల్లోనే మలమూత్ర త్యాగం చేస్తూ ఆ మలమూత్రాన్ని కూడా చేత్తో పట్టుకుంటారు, చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధ్యాస లేదు ఏది చేస్తున్నాం అనేటువంటిది. అటువంటి స్థితిలో పిల్లలు కూడా అదే రకంగా. అందుకని పిల్లల దగ్గర తల్లిని కాపలా పెట్టాడు భగవంతుడు. పిల్లల ఏడుపు యొక్క ఉద్దేశం ఏంటంటే, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను సవరిస్తావా, నన్ను పూసుకొని నీకు పుయ్యమంటావా? అర్థమవుతుందా? తొందరపడి జాగ్రత్తగా చూసుకుంటుంది కదా. మరి ఆ పిల్లల, ఆ పసిపిల్లల యొక్క ఏడుపులో, వాళ్ళ కదలికలో ఇంత సందేశం ఉన్నది. రజనీ అమ్మ గారు, ఏది మంచిది? ముందుగా లేచి
పిల్లవాడిని సవరించడం మంచిదా, అతడు పూసిన తర్వాత నాకు పూసావు, నేను స్నానం చేశాను, నేను మంచి బట్టలు పట్టుకున్నాను అని చెప్పేసి తర్వాత ఇబ్బంది పడడం మంచిదా? ఏది మంచిది? ముందుగానే సవరించడం ఉంటుంది. అదే అందుకని తం ఏతం వేదాను అనువచనేన బ్రాహ్మణ వివిదిశంతి. ఇక అందు గురించి ఇటువంటి మంచి జ్ఞానోదయం అనేటువంటిది ఏదైనా మంచి చేయాలన్నా చెడు చేయాలైనా వాళ్లకు బ్రాహ్మణుల దగ్గరికి, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వం తెలిసిన వారు, ఆ బ్రహ్మతత్వం వేదములు తెలుసుకుని ఆ బ్రహ్మతత్వాన్ని వారు అనుభవపేతంగా తెలుసుకుంటారు కాబట్టి వారి దగ్గరికి వెళితే మనం చేసేటువంటి తప్పు ఒప్పులకు వారు సవరిస్తుంటారు, వాళ్ళను జ్ఞానవంతులు అంటుంటారు. యజ్ఞేన దానేన, ఇక అటువంటి బ్రాహ్మణులు ఎవరు అని అంటే ఎవరైతే యజ్ఞం చేస్తుంటారో, ఎవరైతే దానం చేస్తుంటారో, ఎవరైతే తపస్సు చేస్తుంటారో. ఇప్పుడు యజ్ఞం చేయడం అంటే, యజ్ఞం చేయడం అంటే కేవలం ఓం స్వాహ యజ్ఞం కాదు, అది ఒక దేవపూజ మాత్రమే. సంగతీకరణం, మంచి చెడు విషయ విచక్షణ జ్ఞానం తెలుసుకోవడం. మూడవది దానం. దానం అని అంటే అక్కడ ఏంటంటే అహంకారాన్ని త్యాగం చేయడం, నేను నా ప్రత్యేకతను త్యాగం చేయడం, ఇది నేర్పిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఇది ఎవ్వరికీ అలవాటు లేదనమాట. అందుకే ఈ యజ్ఞం చేసిన తర్వాత దక్షిణ ఇప్పించేటువంటిది అక్కడ మన అహంకారాన్ని ఒలిచి త్యాగం చేపిస్తున్నాడు భగవంతుడు. అంతేగాని మనం ఏదో సంపాదించాము, మనం వారికి ఇస్తున్నాము అనేటువంటి, ఇచ్చేవాడివి నువ్వవడివి, తీసుకునేవాడు వాడవరు అనేటువంటిది శ్రీకృష్ణుడు అంటాడు కదా, చంపేవాడివి నువ్వవడివి, చచ్చేవారు వారెవరు. ఎప్పుడైతే వారు ధర్మాన్ని విడిచిపెట్టారో అప్పుడే చచ్చారని అంటున్నారు. అంటే యజ్ఞం ప్రసంగం వచ్చింది కాబట్టి యజ్ఞం యొక్క ప్రసంగంలో యజ్ఞము ఈ 3 అంగాలతోటి 4వది శుద్ధమవుతుంటది, పవిత్రమవుతుంటది. మునిగారు 4వది ఎవరు? యజమాని, యజ్ఞం ఆచరించింది యజమాని. ఈ యొక్క దేవ పూజ, ఓం స్వాహ అనే ద్రవ్యాన్ని సమర్పితం చేసే వ్యక్తి, విద్వాంసుల సాంగత్యంలో మంచి చెడు విచక్షణ జ్ఞానం తెలుసుకునేటువంటి వ్యక్తి, ఈ యొక్క దానం ద్రవ్య రూపాన్ని దానం చేసేటువంటి వ్యక్తి, అతనిలో క్రాంతి వస్తుంటది, అతనిలో మెలకువ వస్తుంటది, అతను పరమ పవిత్రం అవుతుంటాడు ఈ 3 కర్మల ద్వారా. ఈ 3 చేసినప్పుడే యజ్ఞం ఆ 4వ వ్యక్తిలో కనిపిస్తుంది. అందుకని యజ్ఞం చేస్తున్నారు కానీ దక్షిణ ఏమి ఇస్తలేరు. అందరూ ఉత్తిగానే ఓం స్వాహ అంటున్నారు, పూజనీయ ప్రభు ఓం శాంతి అంటున్నారు. అది అసంపూర్ణ యజ్ఞము అని ఈ ప్రసంగానుసారంగా యాజ్ఞవల్క్యుని యొక్క అభిప్రాయం. యాజ్ఞవల్క్యుడు యజుర్వేదం యొక్క భాష్యం చేస్తున్నాడు. యజుర్వేదం ద్వారా పరమేశ్వరుని యొక్క సందేశం ఎక్కడికి తీగ పాకుండా పోయిందో చూడండి. పరిణామంలో మనమున్నాము, దాని మూలాలు మాత్రం ఇంకెక్కడికో తీసుకెళ్తున్నాయి. అర్థమవుతుందా? అదే మూలం ఉంది అని పరిణామంతో తెలుసుకోవటం కదా ఆచార్యజీ. అది కాదు, యజ్ఞంలో దానం జరగట్లేదు అని. అవును ఆచార్యజీ. తపస్సు అంటే ఎవరైతే తపస్సు అంటే సహనం, ఓర్పు కలిగి ఉండడం, తొందరపడకుండా ఉండడం, అనాశకేన ఏతం ఏవా విదిత్వా మునిర్భవతి. ఇవన్నీ నాశనమయ్యేటువంటి వాటితోటి అనాశనమయ్యేటువంటి తత్వను తెలుసుకున్నటువంటి వారు ముని అవుతుంటారు. నాశనం ఏంటి, అనాశనం ఏంటి? నాశనము అనేటువంటిది అవిద్యాగ్రస్తమైనటువంటి వ్యవహారం. ఆ అవిద్యాగ్రస్తమైనటువంటి వ్యవహారంలోంచి రజనీ అమ్మగారి ప్రశ్నకు సమాధానం, అజ్ఞానంలోంచి బయటకు రావాలి. తల్లిదండ్రులు ఎక్కడ దొరుకుతారు అని అంటే, అందరికి మంచి వాళ్ళు దొరుకుతారా అని అంటే అందరికీ మంచి వారే దొరుకుతారు. కాకపోతే మనకు ఎక్కువ తెలుసా, మనల్ని పుట్టించే భగవంతుడికి ఎక్కువ తెలుసా? రజనీ అమ్మగారు దీనికి దయానంద సరస్వతి ఏంటంటే,
జీవాత్మ తాను మంచి పురుషార్థం చేస్తే మంచి తల్లిదండ్రులను వరించవచ్చు, తల్లిదండ్రులు దొరికే వరకు వేచి చూడవచ్చు. అందుకే ఈ యొక్క అగ్నిహోత్రం మూలంలో అక్కడ చెప్తున్నాడు అనమాట, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్ని తేవాలి అని అన్నప్పుడు ఆ యొక్క అగ్ని తెమ్మనేటువంటి మంత్రం ఆస్యై బ్రాహ్మణ స్న అవిరగ్నిర్ గుర్తొస్తారు. ఈ యొక్క ఆస్యై బ్రాహ్మణ అనేటువంటి మంత్రంలో అవిరగ్ని అంటే అవిరగ్ని అంటే వీరపుత్రులకు హాని చేయనటువంటి అంటే అవీరపుత్రులు, మూర్ఖులు, అజ్ఞానగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని లెక్క చేయనటువంటిది, వాళ్ళను కావాలని కూడా గర్భపాతం చేసేటువంటి ఆ మంత్రం, పూర్తి మంత్రం ఆస్యై బ్రాహ్మణ స్నపనీర్ హరంత్వీరగ్ని హృదజంత్వాపః అర్యం నో అగ్నిం పరియేతు పూషణ్ ప్రతీక్షంతే శుశురో దేవరశ్చ. అవిరగ్ని అని అంటే మీరు అవీరం ఇప్పుడైతే గర్భమే దాల్చింది, ఆ గర్భం నుంచి శిశువు బయటకే రాలేదు, అతడు వీరుడా లేదంటే ఆలస్యం, బద్ధకం, సోమరితనంతో ఉన్నటువంటి వాడా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఆ గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మ ద్వారా గర్భిణి యొక్క వ్యవహారంలో మార్పు. ఈ వాంతులు వస్తుంటాయి, వాంతులు ఊరికే రావు. వాంతుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇదివరకు మన శారీరకమైనటువంటి స్థితి, మన అభిరుచులు వేరు, ఆ జీవాత్మ వచ్చిన తర్వాత మనల్ని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి, ఆ జీవాత్మ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన అభిరుచులు మారుతుంటది. అదే ఆ విరుగుడే వాంతి, ఇంకేమి లేదు. అర్థమవుతుందా? ఏమి పట్టుకో ప్రారంధాన్ని బట్టి జీవాత్మ అట్లా. ప్రారంధం అంటే ఇక్కడ ప్రారంధం ఏమున్నది? అదే ఆచార్య, మరి తల్లి గర్భంలో ప్రవేశించి దయానంద సరస్వతి ఈ ప్రారంధం అనే మీ భాషను సవరిస్తూ ప్రకాశం 2వ సముల్లాసంలో బీజమును అంటే పురుషుని యొక్క శుక్రాన్ని, భూమిని, ఈ యొక్క తల్లి యొక్క గర్భాశయమును, తల్లి యొక్క భావజాలమును, బీజమును, భూమిని శుద్ధి చేయడం మరియు విత్తనాన్ని శుద్ధి చేయడం, మంచి ఉర్వరకమైనటువంటి పౌష్టికమైనటువంటి భూమిలో ఉత్తమమైనటువంటి బీజం పడినటువంటి సందర్భంలో ఉత్తమమైనటువంటి పంటని చేతికి వస్తుంటుంటాయి. అందు గురించి అక్కడ సవరించాడు సరస్వతి. మీరు చూడండి అమ్మగారు, ఇక్కడ ప్రారంధం అనేది ఉండదు. ప్రారంధం అనేటువంటిది ఎక్కడ ఉంటుంటది అని అంటే ఈ తల్లి ఈ మంత్రం ఖండిస్తుంది అనమాట. ఆస్యై బ్రాహ్మణ స్నపనీర్ అవిరగ్ని అనే శబ్దం ద్వారా భగవంతుడే చెప్తున్నాడు. దయానంద సరస్వతి గర్భధాన సంస్కారం చేయించేటప్పుడు అక్కడ గర్భంలో పురుషుని శరీరం నుండి వచ్చేటువంటి జీవాత్మ గర్భధానం అవుతుండగానే అప్పుడే పసిగడుతుంటది. గర్భము అయిందా లేదా అనేటువంటిది ఒకటి, స్త్రీయా పురుషుడు అనేటువంటిది ఇంకొకటి. ఇక వాళ్ళు వీరుల, జ్ఞానవంతుల, బుద్ధిమంతుల, లేదంటే మూర్ఖుల, సోమరి వాళ్ళ అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. ఎందుకు అంటే ఆ వచ్చినటువంటి ఇప్పుడు బస్సు ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, ఎక్కేటప్పుడు తోపుకుంటూ పోతుంటారు. ఎవరి సీట్ వారికి రిజర్వేషన్ చేసుకున్నా అక్కడ కూడా అదే తోపులట. ఇక అది జనరల్ కంపార్ట్మెంట్, సామాన్య యాత్ర, ఆ డబ్బాలో కూడా అదే తోపులాటతో ఎక్కుతుంటారు, అదే తోపులాటతో దిగుతుంటుంటారు. దిగాలని చెప్పేసి మళ్ళీ దాటిపోతుంది అని చెప్పేసి ఆ భయంతో. ఈ రూపకంగా జీవాత్మ వచ్చినా కూడా తల్లి ఎంత అజ్ఞానవంతురాలైతే, స్త్రీ ఎంత సోయి లేకుండా ఉంటే అటువంటి వారి గర్భం నుండి ఎక్కువగా మూర్ఖులు పుడతారు. ఏ తల్లి అయితే జ్ఞానవంతురాలైతే, అందుకే దయానంద సరస్వతి అక్కడ రాస్తున్నాడు ఏంటంటే గర్భధాన సంస్కారంలో ఎవరైతే విదుషిమణి కనుక ఉన్నట్టయితే గర్భధానం అవుతుండగానే తెలుస్తుంటది గర్భం తెలిసిందా లేదని. ఇక లేదంటే సోయి లేని వారికి ఇక 2వ నెల మాసిక ధర్మం రాకపోతే అప్పుడు తెలుస్తుంటది అని చెప్పేసి వివరణ ఇచ్చాడు.
అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ యొక్క శారీరక విజ్ఞానం ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. మరి వాళ్ళని మూర్ఖులని ఎందుకు అంటున్నారు అంటే వాళ్లకు సోయి లేదు సరికదా, ఇక డాక్టర్లు చెప్పింది వింటుంటారు అనమాట. వాళ్ళ గర్భం అవ్వడమే ఒక పాపం అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు మూర్తి పూజకులు ఏం చేస్తుంటారంటే గుడి దగ్గరికి రావడం, గుడి కనపడమే దోషం అన్నట్టుగా. అది కనపడనంత వరకు మామూలుగా ఉంటారు, అది కనపడగానే ఇట్లా చేతులు జోడించి తల దించుకుని ఉంటారు. అదే రకంగా ఇక్కడ గర్భం కన్ఫర్మ్ కాగానే ఆ డాక్టర్ చెప్తాడు నువ్వు బెడ్ రెస్ట్ అని చెప్తుంటాడు. బెడ్ రెస్ట్ అని చెప్పగానే నువ్వు ఏది చెయ్యొద్దు, మంచం దిగొద్దు, అక్కడికి అన్ని మంచం మీదకి అందించిన తర్వాత తిన్నటువంటి ఆహారంతో ఏ ఎనర్జీ అయితే తయారవుతుంటుందో దానికి సరైనటువంటి దిశ ఇవ్వకపోతే ఈ యొక్క కుప్పి గంతులు వేసుకుంటా ఏవైతే మనసులో పెట్టుకుంటుంటారో కుళ్ళు బోతుతనంగా వారి మీద వీరి మీద ఏవైతే ఉంటుంటాయో పుట్టినటువంటి శిశువులో అవన్నీ రికార్డింగ్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ చేసే వ్యవహారంతో అప్పుడు ఏడుస్తుంటారు. మా పిల్లలు అమ్మ ఎంత అల్లరి చేస్తారని మా మాట వినరు, ఏది చెప్పినా వినరు, ఏది పట్టించుకోరు అని అంటుంటారు అనమాట. అది ఆ రకంగా తయారైంది ఏంటంటే గర్భంలో ఉండగా తల్లి ఆ రకంగా చేసేది, బయటకు కనబడదు. మనసులో ఆమె వ్యవహారం అంతా ఎవరెవరి పట్ల ఎటువంటి భావం ఉజాలం ఉంటుంటుందో అది పిల్లవానిలో రికార్డ్ అయింది. అందు గురించే ఈ అచ్చు పేపరే, జిరాక్స్ పేపరే పిల్లలది ఏం తప్పులేదు. అందుకే దయానంద సరస్వతి సత్యార ప్రకాశంలో రాస్తున్నాడు ఏంటంటే గర్భాధానం చెయ్యడం ముఖ్యం కాదు, గర్భాధానం చేసే కంటే ముందు ఈ విత్తన శుద్ధి జరగాలి, ఈ యొక్క భూమి శుద్ధి జరగాలని చెప్పేసి స్త్రీకి బ్రహ్మచర్యం, పురుషునికి బ్రహ్మచర్యం పాటింపజేసి చెప్తున్నాడు. ఈ ప్రకరణంలో బృహదారణ్యకోపనిషత్తులో కూడా వస్తుంది మంత్రరహస్యం, బ్రహ్మచర్యం అంటే ఏంటిది, ఏ రకంగా పాటించాలనేటువంటి దీంట్లో కూడా వస్తున్నది. సంతానం కాని వారికి ఆ యొక్క రహస్యాన్ని మంత్రరహస్యం ద్వారా చెప్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే ఎప్పటికీ కూడా యాక్టివ్ గా హుషారుగా ఉండాలి, ఎవరో చెప్పింది తినకుండా మంది చెప్పిన మాటలు కాకుండా మన సొంతంగా మనము యాక్టివేషన్ లో ఉండాలి అన్నట్లు తెలుస్తుంది. అంతే, అదే అందుకే గర్భము నిలిచిన తర్వాత ఈ ప్రకరణంలో ఏమంటున్నదంటే జ్ఞానవంతులు ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉంటారో, ఎవరైతే తెలివితేటలు నేర్పిస్తూ ఉంటుంటారో వాళ్ళు తపస్సు, సహనం, ఓర్పు కలిగి ఉంటుంటారు. అదే మంచి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ అమ్మగారి పిల్లలు ఎట్లుంటారంటే వారు ఎంత పెద్ద తప్పు చేయని తల్లి ఏమన్నది వారి వైపు చూస్తేనే వీళ్ళు గజగజగజ వణికిపోతుంటారు. వేరే వాళ్ళు అయితేనేమో చెవులు పిండుతుంటారు, చెంపలు పిండుతుంటారు, కొడుతుంటారు, చేస్తుంటారు. కానీ సంస్కారవంతురాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు పల్లెత్తు మాట అన్నారు, ఇట్లా చూస్తే చాలు ఆ రకంగా తయారవుతుంటారు. అక్కడ మహాత్ములో ఉండగానే అన్ని నేర్చుకున్నాడు కదా, చూశాడు చెప్పటము తేలిక, ఆచరణ తేలిక. వేరే వాళ్ళు అంటారు ఏం మంత్రం చేస్తావే తల్లి, నువ్వు ఇట్లా చూస్తే కూడా గజగజమని పోతున్నాడే, నువ్వు ఎందుకు అట్లా బెదిరిస్తున్నావు అని చెప్పేసి వేరే వాళ్ళు అంటుంటారు. గమనించారా ఇది? అవునవును. రజనీ అమ్మగారి సమాధానం ఏందని అంటే తల్లి ఎటువంటి తల్లి దొరకాలి అనే దానికి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్నది రమాదేవి గారు. ఏ పరలోకం రాసేటప్పుడు వారు చెప్పారనమాట, వారు గర్భిణిగా ఉన్నప్పుడు డాక్టర్ సమయం ఇచ్చింది దుర్ముహూర్తంలో. వీరు ఆర్య సమాజికులు ఆధ్యాత్మిక దశలో ఉంటారు కాబట్టి వారికి డాక్టర్ చెప్పారు మీరు ఇచ్చిన సమయం సరైనది కాదు, నాకు ఈ సమయంలోనే నాకు డెలివరీ కావాలి, లేదంటే నేను కడుపులో కత్తితో పొడుచుకొని వస్తాను, నా చావు కారణం మీరేనని చెప్పేసి నేను రాసిస్తాను. నా పిల్లలు మంచి వాళ్ళు కావాలి, మంచి ముహూర్తంలో పుట్టాలి. తల్లిదండ్రుల ప్రయత్నం కూడా ఈ రకంగా ఉంటుంటుంది. అర్థమవుతుంది అమ్మగారు? ఆ రకంగా వాళ్ళ డాక్టర్లు అమ్మ నీకు సమయం లేదు కదా ఇట్లా అంటే, అదే నాకు అనవసరం, నువ్వు చేస్తావా నేను చచ్చిపోనా, లేదంటే నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. రెండు ప్రమాదమే. చచ్చిపోతేనేమో జైల్లో ఇరుక్కుంటారు డాక్టర్లు, నర్సులు. ఇక వేరే హాస్పిటల్కి పోతే వాళ్ళకి అది హాస్పిటల్ ఎట్లా నడవాలి, దుష్ప్రచారం అవుతుంటుంది. అందు గురించి రెండు వైపులో ఉంటుంటారు.
అంటే ఇప్పుడు మంచి సమయానికి ఆపరేషన్ చేయించుకుంటే అట్లా ప్రకృతి పరంగా రాదు కదా. ఇప్పుడు మీరు అనేటువంటి భాషకు వాళ్ళు ఎవరైతే డెలివరీకి డేట్ ఇస్తారో వాళ్ళని అడగండి, ఈవిడ గర్భము ఏ సమయాన దాల్చింది, ఆ లెక్కన మీరు చెప్పినటువంటి డేటుకు 9 నెలలు సరిగ్గా అవుతున్నాయా లేదా, అక్కడ వాళ్ళు బయటపడతారు. అట్లా ఏం లేదు, ఒక 15 రోజులు అటు ఇటు అని చెప్పేసి మళ్ళీ ఊపేస్తుంటారు మనల్ని. వెలిగిందా? అర్థం కావట్లేదా ఏ విషయం? అర్థమైందండి అంటారా ఆచార్జీ? మళ్ళీ అర్థమవుతుంది. కూడా ఆచార్జీ. ఓం నమస్తే ఆచార్య. ఇక్కడ ముహూర్తం బట్టి గుణగణాలు వస్తాయి అంటే తల్లి ద్వారా వస్తాయి కదా ఆచార్య? ప్రతిదీ ఉంటది, ప్రతి దానికి. ఇప్పుడు అఘమర్షణ మంత్రాల ప్రకరణంలో ఋగ్వేదము చివరికి తీసుకెళ్లి పరమేశ్వరుడు అఘమర్షణ మంత్రాలను చెప్తున్నాడు. ఆ మంత్రాల యొక్క వ్యాఖ్యానం చేస్తే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే, తిథి, నక్షత్రము, గ్రహము, మాసము, పక్షము, అయనము, ఋతువు, వీటన్నింటి యొక్క ప్రభావం ఉంటుంటది. మళ్ళీ ఋగ్వేదాది భాష భూములకు వెళితే అష్టావింశాని శివాని అని చెప్పేసి ఆ యొక్క 28 నక్షత్రాల యొక్క వ్యాఖ్యానం చేస్తూ అక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ నక్షత్రాలంటే ఆ నక్షత్రాలు అక్కడ కనబడే చమక్మని మెరిసేటువంటి అది మాత్రమే నక్షత్రం కాదు, అది అలా మెరవడానికి ఇప్పుడు పుట్టేటువంటి ఈ యొక్క శిశువుకు సంబంధం ఉంటుంటది అని చెప్పేసి ఈ 28 గుణగణాలను లెక్కించి చూపెట్టాడు. గమనించారా అమ్మగారు? అది చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇవి కొన్ని మన ప్రారంధంతో ముడిపడి ఉన్నప్పుడు ఈ యొక్క తల్లిదండ్రుల పురుషార్థం వారి దగ్గర ఉండాలి, జీవాత్మ పురుషార్థం జీవాత్మ ఉండాలి. అన్ని యథాయోగ్యంగా సవరించినప్పుడే ముక్తికి వెళ్ళడం జరుగుతుంటుంటది. అందుకే యథాపూర్వం ఎక్కడికి వచ్చి అలసిపోయారో అక్కడి నుంచే లేచిపోయినట్టుగా, ఎక్కడికి వచ్చి తిరిగిపోతున్నామో అక్కడి నుంచే ఎక్కడి వరకు వెళ్ళి తిరిగి వస్తుంటామో అక్కడికెళ్ళే తిరిగి రావడం. ఓం భూ పునాత్ శిరసి భో పునాత్ నేత్రయో స్వ పునాత్ కంటే మహాపునాత్ హృదయ జన పునాతనాభ్యం తప పునాత్ పాదయో, కింది వరకు దించి మళ్ళా కిందికి వెళ్ళే పైకి తీసుకురావడం. అదే మళ్ళీ అంగస్పర్శంలో వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం తర్వాత నాభి కిందికి దించాడు, కిందికి దించి పైకి తీసుకొస్తున్నాడు. ప్రాణాయామ మంత్రాలు ఓం భూ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం. కిందికి ఎక్కడైతే దిగుతుంటామో అక్కడికి వెళ్ళే పైకి రావడం. ఇదన్నీ ప్రయత్నపూర్వకంగా ఉంటుంటాయి. ప్రతి ఒక్కదాని ప్రభావం ఉంటుంటది. కిటికీ ఎందుకు, దర్వాజా ఎందుకు, దేని ప్రయోజనం దానికే. అర్థమవుతుంది అమ్మగారు? అన్ని ద్వారం గుండానే చేయలేము, అన్ని కిటికీ గుండానే చేయలేము, అన్ని తల్లి ద్వారానే రావు, అన్ని తండ్రి ద్వారానే రావు, అన్ని జీవాత్మగా ఉండవు. అన్ని కలిస్తేనే జరుగుతుంటుంది. ధన్యవాదాలు. ముని అవడానికి ఇవన్నీ ప్రతి ఒక్కదాని రహస్యాన్ని తెలుసుకొని అవుతుంటారు. ఏతమేవా వ్రాజును లోకం ఇచ్చంతః ప్రవ్రజంతి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే వీటన్నింటితోటి విరక్తి కలిగి అప్పుడు సన్యసించడం జరుగుతుంటుంటది. సన్యసించినప్పుడు క్రాంతి అనేటువంటిది జరగాలి. క్రాంతి అనేటువంటిది ఏంటంటే మన భావజాలంలో, మన వ్యవహారంలో, మన దీక్ష తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రభావం కనిపించాలి. కేవలం వస్త్రాలు ఎర్రయి వేసుకున్నామా తెల్లయి వేసుకున్నామా అనేటువంటిది వస్త్రాల రంగును బట్టి మనం ఎదుటి వారి చేత గౌరవింపబడతాము, అది వేరే విషయం, అది వారి విజ్ఞత. కానీ తదనుగుణంగా మనం నడుచుకోకపోవడం ఇది మన అవివేకం. నడుచుకున్నప్పుడు
ఇక నడుచుకున్నటువంటి స్థితిలో ఏమంటారంటే జగమెరిగిన జంగమయ్యకు జందెమెందుకు. అర్థమవుతుందా? అంటే ఏమన్నట్టు ఆలోచనలో మార్పు లేనిదే అన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వారికి ఏ దీక్ష ఇవ్వాలి చెప్పండి? ఈ వ్రతాలు, ఈ దీక్షలు అనేటువంటివి ఏంటంటే వక్ర మార్గంలో పోతున్నటువంటి వారిని సక్ర మార్గంలోకి తీసుకురావడానికే ఇవి. కానీ అన్ని సక్రమంగా నడుస్తున్నటువంటి వారికి ఏ దీక్ష ఇస్తే బాగుంటది? ఏ దీక్ష దీక్ష అవసరం లేదండి. అందుకే జగమెరిగిన జంగమయ్యకు జందెమెందుకు అని చెప్పేసి సామెత అక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది. ఈ రూపకంగా సన్యసించడానికి తదనుగుణంగా దీక్షానుసారంగా మసులుకోవడమే ఈ యొక్క మన బుద్ధి వివేకానికి మంచి న్యాయం చేసిన వారం అవుతుంటాం. అదే సన్యసించినటువంటి వస్త్రాలలోనే ఆ సన్యాస దీక్షలోనే ఉంటూ మరి అదే ఈర్ష, ద్వేషం, కామ, క్రోధం, ఆసక్తి, అదే ఇంటితోటి అనుబంధం ఏర్పరచుకొని ఉండడం, ఆ ఇంటితోటి సన్యాసి అయినటువంటి వారు ఇతరులు ఇచ్చినటువంటి దానిని ఉపభోగం ఎక్కువ చేయాలి. ఇతరులు ఇచ్చినటువంటి దానిని ఎక్కువ ఉపభోగం చేయాలి అని అంటే దాని అభిప్రాయం ఏంటంటే వారు భగవంతుని ఒడిలో ఉండి ఈ యొక్క సాక్షాత్కారం చేసుకుంటున్నట్టుగా. అందుకే దయానంద సరస్వతి చెప్పిపోతున్నాడు కదా, నీ సృష్టి వ్యవస్థ, నీ ఇంటికి నేను నా కర్మ కొద్దీ వచ్చాను అంటే, కర్మ కొద్దీ వచ్చాను అంటే చుట్టాల ఇంటికి పోయినప్పుడు కొట్లాడేటప్పుడు అంటుంటాం కదా, అయ్యా ఇక బుద్ధి లేక వచ్చాను, ఇక మళ్ళీ సరే రాను. ఆ రూపకంగా నేనైతే వెళ్ళిపోతున్నాను, ఇక నేను ఉండలేను ఈ పరిస్థితులు అని చెప్పి దయానంద సరస్వతి చెప్పిపోయినట్టుగా ఇక ఈ సన్యసించేటువంటి వారి దానికి న్యాయం చేయకుండా, దీక్ష చేయకుండా కేవలం వస్త్రాలు మాత్రమే ఈ వీళ్ళు వానప్రస్థ దీక్షలో, సన్యాస దీక్షలో ఉండి ఇంటిలో ఉండి ఆ భూమి కొట్లాటలు, ఇంటి పంచాయతీలు, ఈ యొక్క ఈర్ష్య ద్వేషాలు కొట్టుకోవడం, చావడం, ఇంకా వ్యభిచారం లాంటి చరిత్రహీనత, ఇటువంటి దోషాలు చేయడం అనేటువంటిది అది వారి విద్యంతకి వదిలేయాలి. అది సరైనటువంటిది కాదు అనేటువంటిది ఈ యొక్క ప్రసంగం యొక్క అభిప్రాయం. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుని యొక్క అభిప్రాయం. సమయం పరిగెడుతుంది కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేస్తున్నాం. పుష్పమ్మ గారు పుష్పమ్మ గారు అవి చదివారు ఆ పేపర్లు? నేను రెండు పేపర్లు చదివాను ఆచార్య. అదే అదే అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. సరే సరే, మంచిది. ఈ ప్రసంగాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళ సంజయ్ వరకు చెప్పండి. ధన్యవాదాలు ఆచార్య. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య గాయత్రమ్మ గారు, కానీ వారికి గొంతు సరిగా లేదు. శ్యామలయ్య గారు చేయించండి. ఒక్క నిమిషం. గాయత్రి అమ్మ గారు చాలా రోజుల నుంచి సిక్ అవుతున్నారు. కారణం ఏంటి? ఈ సమయంలో చలి ఎక్కువ పెడుతుండడం వల్ల వేడివేడిగా తినడం, ఇంకా ఘాటుగా తినడం, నీళ్లు తాగకపోవడం వల్ల, వేడి వల్ల ఈ యొక్క జలుబు చేయడం జరుగుతుంది. ఇంకా గొంతు గురించి చల్లటి నీళ్లు, వేడి నీళ్లు, ఈ రకంగా రెండు విపరీత విరుద్ధాహారం వల్ల గొంతు తగ్గుతుంటుంటది. వేడి నీళ్ళలో ఉప్పేసుకొని గలగల అనుకుంటా ఉమ్మేస్తే గొంతు సరి అవుతుంటది. లేదు అంటే అతి మధురం పాలల్లో పొంగించుకొని తాగితే గొంతు సవరణ జరుగుతుంటుంది. చూడండి, ఎక్కువ రోజులు సిక్ అయి ఉండొద్దు. అనారోగ్యం ఎందుకు వస్తుంది అని అంటే దేహానికి విశ్రాంతి అవసరము అనేటువంటి సందేశం. కానీ మరీ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే దేహానికి అదే అలవాటు అయిపోతుంటది.
అందు గురించి ఆరోగ్యంగా ఉండడం. దయానంద సరస్వతి రసభస్మాలను కూడా వాడి 350 ఏళ్లకు పైబడి శరీరాన్ని జీవితంతో ఉండేటట్టుగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా తయారు చేశాడు. కానీ వాళ్ళు విషం మీద విషం ఇచ్చి 18 సార్లు విషం, చివరికి ఇతడు విషాన్ని కూడా జీర్ణించుకుంటున్నాడు, గరళ తండ్రుడు అని చెప్పేసి సీస పెంకులు కలిపి వాళ్ళు ఇచ్చారు దుర్మార్గులు. అట్లా. అందుకని ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం మూలం కలు ధర్మ సాధనం. రావట్లేదు దగ్గు ఆచరిచి గొంతులు అది కూడా రావట్లేదు కప ఓ దగ్గు ఆచరిచి. అది చల్లటి తినకూడదు, వేడివేడిగా తీసుకోవాలి, వేడి నీళ్లు తాగాలి, దాంతో బాగా అవుతుంది. ఓం అత బ్రహ్మయజ్ఞ సంధ్యోపాసన మంత్రం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతా పిదానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శూన్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలా కరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రం. ఓం ఋతంచ సత్యంచ వితపోద్యజాయత తతో రాత్రాజ్యాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదతద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్ర పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదింద్రో అధిపతి స్థిరక్షిరాజిత్య రక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రచీతివరుణో అధిపతి పృతాకో రక్షితన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచిక్ సోమో అధిపతి వజో రక్షితా శనిరిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః.
ఓం ధ్రువాదిగ్నిస్మృతిపతి కల్మాశగ్రీవో రక్షితో వీరుదైషవః ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షితో వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునమామ సోమమరాతి యతో నిదాతి వేద సన పర్షతది దుర్గాని విశ్వాని అవేమ సింధు దురితాత్యాగ్ని చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సు స్వః. ఓం ఉద్యుక్తం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్వరిష్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే భవత్కృపాయ అనేన ఉపోసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్యం సిద్ధిం భవేన్నమః. హే జగదీశ్వర దయాలు నీ కృపాలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మల మూలమున ద్వారమున ధర్మార్థ కామమోక్షం వెంటనే సిద్ధించుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య సర్వేభ్యో నమో నమః. దర్శనం. శ్యామలయ్య గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేహు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. రేపటి నమస్తే. నమ్మగారు. నమస్తే.